అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనసా స్మరామి పార్ట్ 70తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అవని ఆలోచిస్తూ ముందు అసలు ఆ ఫేక్ పాపను సర్మాన్స్లో నుంచి జీవితంలో నుంచి వెళ్ళగొట్టాలి. ఎంత ధైర్యం కాకపోతే నా స్థానంలోకి రావాలని చూస్తుంది. నేను చేసిన దాన్ని తను వాడుకుంటుంది. ఇంత చేసినా నేనే ఎదురుగా మనిషిని పెట్టుకొని కూడా దూరంగా ఉంటుంటే అది ఎక్కడో ఉండి సార్ మనసుతో ఆడుకుంటుంది. నేనుండగా అది జరగనివ్వను. తొందరలోనే ఆ ఫేక్ పాపను సార్ లైఫ్లో నుంచి ఎగ్జిట్ చేసేస్తాను. ముందు అభి సార్ ఫోన్లో ఉన్న ఆ పాప నెంబర్ చూడాలి అనుకుంటుంది. ఆలోచిస్తూ చిన్నగా అడుగులు వేస్తూ వస్తున్న అవనిని చూసి, అవని కమ్ ఫాస్ట్ అని పిలుస్తాడు అభి. హా సార్ అంటూ ఫాస్ట్గా వెళ్ళి కారెక్కుతుంది. ఎవరికి వాళ్ళు తమని వదిలేసి వెళ్ళిపోవడం మింగుడు పడలేదు భవానీకి, కోమలికి. పైగా ధను గారు అన్నమాట అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ధను గారి రూమ్లో కోమలి ఉండడం అనే విషయాన్ని అసలు సహించలేకపోతున్నారు. ఇదేంటి మమ్మీ, బావ రూమ్ పక్క రూమ్లో సెటిల్ అయి భావన ఏదో ఒక విధంగా మాయ చేయాలి అని అనుకుంటే ఈ ముసలమ్మ ఇలా ఫిట్టింగ్ పెట్టింది అని అంటుంది కోమలి. అంతా నీ వల్లే. ఏ టూర్కి వెళ్ళకపోతే చస్తావా? ఏడ్చి గోల పెట్టి వెళ్ళావు. వెళ్ళిన దానివి గుట్టు చప్పుడు కాకుండా తిరిగి రావాలి. నువ్వేం చేసావు? ఇన్స్టాలో డ్యాన్స్ పెట్టావు. బుద్ధి ఉండక్కర్లేదా? మనం ఏదన్నా చేసేటప్పుడు మూడో కంటికి తెలియకుండా చేయాలి. ఎప్పటికి తెలుసుకుంటావు అని భవాని కోమలి మీద సీరియస్ అవుతుంది. సర్లే, జరిగిన దాని గురించి ఎందుకు, ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించు అని అంటుంది కోమలి. సరే పదా అని ధను గారి రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి సుచిత్ర కూడా అక్కడే ఉండి ట్యాబ్లెట్లు ఇస్తున్నారు ధను గారికి. ఇద్దరు ఇక్కడే ఉన్నారు అనుకొని, అమ్మా నీ రూమ్లో అది ఎలా ఉంటుంది? అయినా ఇంత పెద్ద ఇంట్లో దానికి ఉండడానికి రూమ్నే లేదా అని అడుగుతుంది భవాని. రూములకి ఏం కదవా, కానీ నీ కూతురు మనసు మైండ్ బాగాలేదు కదా. మళ్ళీ అభిని చూసి డిప్రెషన్ గట్రా అయ్యిందనుకో, నువ్వే బాధపడాలి. అదే నా దగ్గర ఉంటే నేను తనకు కొంచెం అర్థమయ్యేలా చెప్తాను అని ధనుగారు అంటారు. అర్థం చేసుకుందిలేమ్మా, నెమ్మదిగా అదే మర్చిపోతుంది. అభి పక్క రూమ్లో ఉంది అనుకో, పక్కనున్న అభి పట్టించుకోవడం మానేస్తే అప్పుడు తానే మారుతుంది అని అంటుంది భవాని. ఓహో, పెద్ద ప్లాన్లోనే ఉన్నారు. అభి పక్క రూమ్ కావాలా? అస్సలు కుదరదు అని అనుకుంటూ, చూడు భవాని, అసలేం ఆలోచిస్తున్నావు నువ్వు? అభికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది తనకి. అత్తయ్య చెప్పినట్టు ఇప్పుడు తనున్న మెంటల్ కండిషన్కి అత్తయ్య దగ్గర ఉండడమే మంచిది అని సుచిత్ర చెబుతుంది. వీళ్ళెంత చెప్పినా దానికే ఫిక్స్ అయ్యారు అని అనుకొని, సరే అని సోమవారం వస్తుంది, ఇక మేం వెళ్తాం అని చెప్పి వడివడిగా కూతుర్ని చేయి పట్టుకొని లాక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి అత్త కోడళ్ళు ఇప్పుడు అభికి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని అనుకుంటారు. కారులో కాసేపటి వరకు సైలెంట్గానే ఉంటారు అభి, అవని. ఆ సైలెంట్ బ్రేక్ చేస్తూ అవని అని పిలుస్తాడు అభి. హా సార్. ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు సార్ అంటుంది చిన్నగా. మా అమ్మ ఏమడుగుతుంది, ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నావా? అది కొంచెం టెన్షన్గానే ఉంది సార్. మా అమ్మేమి గయ్యాలి అత్తగారి టైప్ కాదులే, అంత కంగారు పడకు. రేపు మా అమ్మ ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నారు అంటే 2 నెలల నుంచి అని చెప్పు. ఎవరు ముందు ప్రపోజ్ చేశారు అంటే నా పేరు చెప్పు. ఎప్పుడు ప్రపోజ్ చేశాడు అంటే నెల క్రితం అని చెప్పు. ఎందుకంటే నేను 15 డేస్ బ్యాక్ చెప్పా ప్రేమిస్తున్నా అని అంటాడు అభి. అవని అభి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, మీరు ఇదంతా చేసే బదులు మీ అమ్మగారు వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చు కదా సార్. నాకు తెలియదు మరి, నా కోసం అంత త్యాగం చేసిన అమ్మాయిని వదిలేసి నా స్వార్థం నన్ను ఎలా చూసుకోమంటున్నావు అవని. ఈ అభిరామ్ ప్రాణం పోయినా స్వార్థంగా ఆలోచించడం జరగదు అని అవని కళ్ళల్లోకి చూస్తూ చెబుతాడు. త్యాగం చేసిందని మీరే అంటున్నారు కదా సార్,
మరి అలా చేసి మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎలా వస్తుంది సార్ తను? ఇలా చెబుతున్నానని తప్పుగా అనుకోకండి సార్. ముందు తను నిజంగా ఆ అమ్మాయి మీరనుకుంటున్న అమ్మాయా? కాదా? అని తెలుసుకోండి సార్. ఒక్క చైన్ చూసి ఎలా నమ్మేస్తారు సార్? అని నోరు జారుతుంది అవని. ఒక్క నిమిషం. అసలు చైన్ గురించి నేను నీకు చెప్పలేదు కదా! నీకెలా తెలుసు? అని అభి అడుగుతాడు. అబ్బా! అవని నోటిదోల. ఇప్పుడేం చెప్తావు? అంత తొందర ఎందుకే నీకు? మొత్తం ఒక్క రోజులోనే చేసేయాలని ఆ ఆత్రం ఎందుకు? ఇప్పుడేం చెప్పి తప్పించుకుంటావు? ఇలాగే నోటిదోలతో ఎప్పుడో నేనే ఆ అమ్మాయిని అని వాగినా వాగుతావు. తిక్కల్దానా అని తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది. చెప్పవని ఎలా తెలిసింది నీకు అని అడుగుతుంటే, అది సార్ అని చేతులు నలుపుకుంటూ ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంది. అవని ఎలా తెలిసింది నీకు అని అభి మళ్ళీ అడుగుతుంటే, అది సార్ అని చేతులు నలుపుకుంటూ ఏం చెప్పాలా అని ఆలోచిస్తూనే ఉంది అవని. అభి అది చూసి, ఎలాగే ఏదో ఒక రోజు ఆ అమ్మాయి నేనే అని చెప్పవే, నాకీ తిప్పలు తప్పుతాయి. బిజినెస్ డీల్‌కి కూడా నేనెప్పుడు ఇంత కష్టపడలేదు. నీకోసం అబద్ధాలు, కథలు కూడా చెప్పాల్సొస్తుంది. ఎలా ఉండేవాడిని ఎలా మార్చేశావే మెంటల్ అని ముద్దుగా తిట్టుకుంటూ, ఏంటి ఆలోచిస్తున్నావు? ఎలా తెలిసిందనంటే అని అడుగుతాడు మూడోసారి. అది, అది ఏం లేదు సార్. ఊరికే గెస్ చేశా అంతే. ఏదో సినిమా నాలెడ్జ్‌తో. చాలా మూవీస్‌లో రింగులు, చైన్స్‌తోనే కదా సార్ గుర్తుపడతారు. మీరు కూడా అలాగే గుర్తుపట్టారేమో అని అంతే సార్ అని పిచ్చి నవ్వు నవ్వుతుంది. అవని ఎక్స్‌ప్రెషన్ చూసి నవ్వొస్తున్నా ఆపుకొని గుడ్ గెస్ అవని అంటాడు. ఏంటి సార్? నా చైన్ తన దగ్గరుంది. అది చూసే తను అని డిసైడ్ అయ్యాను. సార్ మనుషుల్ని పోలిన మనుషులుంటున్నారు. ఇంకా చైన్‌లు ఉండవా సార్? ఒక్కో బంగారపు షాప్‌లో ఒకే మోడల్‌లో వందల్లో ఉంటాయి చైన్‌లు. అది చూసి ఎలా డిసైడ్ అయ్యారు సార్? యు ఆర్ రైట్ అవని. అది చూసి నేను డిసైడ్ అవ్వలేదు. ఆ చైన్‌కి ఒక స్పెషాలిటీ ఉంది. మా నానమ్మ దాన్ని నా కోసం స్పెషల్‌గా డిజైన్ చేయించింది. ఆ చైన్ లాకెట్‌కి ఉన్న డిజైన్ కరెక్ట్‌గా చూస్తే అర్థమవుతుంది. ఏ అనే లెటర్ ఓంకారంలో ఇమిడిపోయి ఉంటుంది. అది మామూలుగా చూస్తే ఓం అనే అనుకుంటారు అందరూ. కానీ కరెక్ట్‌గా పరీక్షగా చూస్తే ఏ లెటర్ కనిపిస్తుంది. అలాంటి డిజైన్ ఉన్న లాకెట్ చేయిస్తే తప్ప దొరకదు. మా నానమ్మ స్పెషల్‌గా చేయించిందది. మా ఫ్యామిలీ అంటే మా నలుగురికి తప్ప ఆ విషయం ఎవరికీ తెలీదు. అందరూ అది ఓంకారం సింబల్ ఉన్న లాకెట్ అనుకుంటారు. ఈవెన్ నిన్నొచ్చిందే కోమలి. తనకి కూడా తెలీదు ఆ లాకెట్ స్పెషల్. ఇప్పుడు నీకు తెలిసింది అంతే. అందుకే అది చూసే నేను డిసైడ్ అయ్యాను. నేను అంత సులభంగా ఏదీ నమ్మను అని అవనిని చూస్తూ చెబుతాడు. ఆ లాకెట్‌లో సార్ పేరుందా? అని అనుకుంటుంది అవని. అదొదిలే. ఇప్పుడు నేను మాట్లాడేది రేపటి గురించి. ఎక్కడికో వెళ్ళింది మన టాపిక్. రేపు మా అమ్మ ముందు నాతో నువ్వు, నీతో నేను కొంచెం క్లోజ్‌గా మూవ్ అవ్వాలి అని అంటాడు అభి. అవని బ్లాంక్ ఫేస్‌తో చూస్తుంటే క్లోజ్‌గా అంటే అని అవని నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఇలా దగ్గరగా కూర్చోవాలి. ఇలాగే నిన్ను టచ్ చేస్తూ ఉంటాను. నువ్వు కూడా నా పక్కన ఫ్రీగా వచ్చి కూర్చోవాలి. నాకు కిలోమీటర్ దూరంలో కూర్చుంటే అవ్వదు. నేను అమ్మని నమ్మించడానికి ఏదో ఒకటి అల్లరి పనులు కూడా చేయాలి. అలా చేస్తున్నప్పుడు నా గురించి తప్పుగా అనుకోకు అవ్వని. ఇది జస్ట్ యాక్టింగ్. కొన్నాళ్ళు సినిమాలో యాక్ట్ చేస్తున్నా అనుకో. మనం హీరో, హీరోయిన్ అనుకో. అంతేకాని నన్ను బ్యాడ్‌గా అనుకోకు అని చాలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి చెప్తాడు అభి. సార్ రేపటి నుంచి కదా యాక్టింగ్. వదలండి సార్ అని చిన్నగా అంటుంది అవని. ఓహ్! మర్చిపోయాను. నీకు మాటల్లో చెబితే తొందరగా అర్థం కాదు కదా! అందుకే ప్రాక్టికల్‌గా కోచింగ్ ఇస్తున్నానంతే అవని. పర్లేదు సార్. చెప్పండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను అని అంటుంది. హ్మ్. అవని నీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా? నా టచ్ లేదా నా బిహేవియర్ అని అడుగుతాడు అభి. అదేం లేదు సార్ అని పైకని మీ టచ్ నాకిబ్బందేంటి సార్?
నన్ను టచ్ చేసే హక్కు మీకు మాత్రమే ఉంది అని అనుకుంటుంది మనసులో. ఇబ్బందిగా ఉంటే చెప్పు, ఇక్కడితో ఆపేద్దాం. ఎలాగూ యాక్టింగ్ చేసేవాళ్ళు దొరుకుతారు. వాళ్ళైతే ఆల్రెడీ యాక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఫ్రీగా మూవ్ అవుతారు అని అంటాడు అభి. అవుతారు, ఎందుకవరు? ఎర్రగా బుర్రగా ఉన్నారు కదా, మీద పడి వాళ్ళే ముద్దులు పెడతారు. ఇంక దేనికైనా ఒప్పుకుంటారు. నేనంత అవకాశం వాళ్ళకెందుకు ఇస్తాను అని అనుకొని, ఇబ్బందేం లేదు సార్, యాక్టింగ్‌నే కదా సార్, నాకోకే అంటుంది. ఆర్ యూ ష్యూర్? తర్వాత ఏం జరిగినా నువ్వు నన్ను తప్పుగా అనుకోకూడదు. అవన్నీ అనుకోను సార్. ఇంత యాక్టింగ్ ఎందుకో తెలుసా అవని? నేను అమ్మాయిలకి చాలా దూరం. ఎంతమంది నా దగ్గరికి రావాలన్నా నేను రానివ్వలేదు. అనుకోకుండా తను నా లైఫ్‌లోకి రావడమే నా మనసు, తనువు కూడా తన సొంతం చేసుకుంది. ఇప్పుడు తను నా ప్రాణం అయిపోయింది. ఎలా చెప్పాలి నీకు? నా లైఫ్‌లో కానీ, నా మనసులో కానీ ఉండే ఫస్ట్ అండ్ లాస్ట్ అమ్మాయి తానే. తనకి తప్ప ఇంకొకరు రారు, రానివ్వను అని అవని కళ్ళల్లోకి చూస్తూ చెబుతాడు. అభి మాటల్లో సిన్సియారిటీ చూసి, అంటే మీరు ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోరా సార్ అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంది. అదే కదా చెబుతుంది. ఏ, తను మాత్రం త్యాగజీవి. నన్ను తలుచుకొని జీవితాంతం నా జ్ఞాపకాలతో బతుకుతుంది. నేను మాత్రం స్వార్థంగా ఆలోచించి తనను మర్చిపోయి ఇంకొకరిని చేసుకొని బతకాలా? ఏ, మీ అమ్మాయిలకే సిన్సియారిటీ ఉంటుందా? ప్రేమ ఉంటుందా? మా అబ్బాయిలకి ఉండదా? మేము మీకంటే ఎక్కువ ప్రేమిస్తాం అవని. మీరేదో మీ ప్రేమలు, త్యాగాలు గొప్పవి అని అనుకుంటారు. కానీ మీకంటే గొప్పగా ప్రేమించగలం మేము. ఎంతగా అంటే వాళ్ళ కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా, తీయడానికైనా రెడీగా ఉంటాం అని అంటాడు అభి గంభీరంగా. అవనికి ఫస్ట్ టైం అభి మనసు పూర్తిగా తెలుస్తుంటే ఏం మాట్లాడాలి కూడా అర్థం కాలేదు. ఇంతగా నా కోసం ఆలోచిస్తున్నారా సార్? నన్ను ప్రేమిస్తున్నారా? కానీ అది వృధా సార్. కొన్ని ప్రేమలకి కలిసి బతికే అదృష్టం ఉండదు సార్. అందుకోవాలి అన్నా అవ్వదు. నాకు ఆ అదృష్టం లేదు. నేనెప్పటికీ రాలేను సార్ మీ లైఫ్‌లోకి. మీరు నన్ను మర్చిపోవడం మంచిది అని సీటుకి తల ఆంచి కళ్ళు మూసుకుంటుంది అవని. అది చూసి ఆలోచించవని అనుకొని అభయ్ కూడా సైలెంట్ అయ్యాడు. ఇద్దరూ మౌనంగా ఎవరి ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు. కాసేపటికి అవని ఇంటి ముందు కారాపాడు అభి. కళ్ళు మూసుకున్న అవనికి ఎప్పుడు నిద్ర పట్టిందో పట్టేసింది. కారాగిన పడుకొనే ఉన్న అవనిని చూస్తూ కూర్చున్నాడు 2 నిమిషాలు. ఇంకెక్కువసేపు ఉంటే బాగోదని అవని అని పిలుస్తాడు. డీప్ స్లీప్లో ఉన్న అవనికి ఆ పిలుపు వినిపించలేదు. అవని అని బొగ్గ మీద తడతాడు. హా సార్ అని ఉలిక్కిపడి లేస్తుంది. కారు ఆగి ఉండడంతో పక్కకి చూసి వచ్చేసామా అనుకొని, సారీ సార్, నిద్ర పట్టేసింది అని తన బ్యాగ్ తీసుకొని, ఫైల్ నేను పెట్టుకెళ్ళనా సార్ అని అడుగుతుంది. ఆహా వదిలే, నేను చూసుకుంటాను అని అంటాడు. ఓకే సార్ అని కారు దిగుతుంటే, గుర్తుంది కదా రేపు 10 గంటలకి రాజు వస్తాడు వచ్చేయ్ అని చెబుతాడు. ఓకే సార్ అని చిన్నగానే కారు దిగుతుంది. ఓకే మరి బాయ్ అవని అని చెప్పి కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. అభి కార్ ఆ స్ట్రీట్ దాటేదాకా అక్కడే నుంచొని అప్పుడు లోపలికి వెళ్తుంది అవని. కారు అద్దంలో నుంచి అవనినే చూస్తూనే ఉన్నాడు అభి అంతసేపు. మనసు నిండా నా మీద ప్రేమ ఉంది, కానీ దూరంగా ఉండాలని అనుకుంటున్నావు. ఆ ప్రేమ బయటికి తీసుకురావాలి అని అంటే నేను నీ దగ్గర డిగ్నిటీ మెయింటైన్ చేస్తే అస్సలు కుదరదు. అందుకే క్లాస్ నుంచి మాస్ అవతారంలోకి వస్తున్నాను. ఎలా బయటపడవో నేను చూస్తాను. మిసెస్ అవని అభిరామ్ అనుకొని వినయ్కి ఫోన్ చేసి ఇంటికి రా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. వీడేంటి ఫోన్ చేసి ఒక్క మాట చెప్పి కట్ చేశాడు? అసలు అవని ఏం చెప్పింది? పెళ్ళవలేదని చెప్పిందా లేదా అని ఆలోచిస్తూ అభి ఇంటికి స్టార్ట్ అవుతాడు వినయ్. అవని లోపలికి వచ్చి బెడ్ మీద వాలిపోతుంది. అంతులేని ఆలోచనలు తనని చుట్టుముడుతుంటే అర్థం కాని సందిగ్ధంలో పడి
ఏం చేయాలి అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది. మూసిన కంటిలో నుంచి కన్నీరు కారుతుంది. అభి ఇంటికొచ్చేసరికి కోమలి గురించి డిస్కషన్లో ఉన్నారు ముగ్గురు. అభి వచ్చి కూర్చొని మా ఒక స్ట్రాంగ్ కాఫీ అని తల నొక్కుకుంటూ అడుగుతాడు. ఏంటి సార్, నీ టార్చర్కి నా కోడలికి కదా తలనొప్పి రావాలి, మీకొచ్చిందేంటి అని హర్ష అడుగుతారు. హా, నీ కోడలికి ఎందుకు వస్తుంది తలనొప్పి? దానితో వాగి వాగి దానికి కొత్త కథలు చెప్పడానికి ఆలోచించి నాకొస్తుంది కానీ అని సర్కాస్టింగ్గా అంటాడు అభి. అన్ని కథలు ఏం చెప్పావురా మా చెల్లికి అనుకుంటూ వినయ్ వస్తాడు అక్కడికి. సుచిత్ర ఇచ్చిన కాఫీ తాగుతూ జరిగిందంతా చెబుతాడు. అది విని అందరూ గట్టిగా నవ్వేస్తారు. ఇప్పుడు అంత నవ్వొచ్చే విషయం ఏముంది అక్కడ, అంత నవ్వుతున్నారు అని అడుగుతాడు అభి వాళ్ళని వియర్డ్ లుక్తో చూస్తూ. ఏం లేదు అభి, మా అభి లవర్ బాయ్ అవతారం ఎత్తాడు అని నవ్వుతున్నాం అని సుచిత్ర నవ్వుతూ అంటారు. మా అని చిరుకోపంగా చూస్తూ నా పాటలు మీకు నవ్వు తెప్పిస్తున్నాయా అని అడుగుతాడు. హహా, ఎప్పుడో నువ్వు ఇంటర్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడన్నా ఒక అమ్మాయి గురించి మాట్లాడతావు ఏమో అని. ఆహా, ఎప్పుడూ లేదు. కానీ ఇప్పుడు పొద్దున లేస్తే అవని అని జపం చేస్తున్నావు, తన కోసం నీకు అలవాటు లేని పనులు చేస్తున్నావు, కొత్త కథలు చెబుతున్నావు. అన్నిటికీ మించి అసలు అబద్ధం అంటే నచ్చని అభిరామ్ అబద్ధాలు చెబుతున్నాడు అని డ్రామాటిక్ లెవెల్లో హర్ష గారు యాక్ట్ చేస్తూ చెబుతుంటే, అంత సంతోషపడకు జనక, రేపు నువ్వు కూడా యాక్టింగ్ మొదలు పెట్టాలి అని అంటాడు అభి. నేనా అని హర్ష గారు నోరు తెరుస్తారు. కథ కొనసాగుతుంది. ఇక అందరూ కలిసి యాక్టింగ్ చేయాలి కోడలి కోసం. మరి ఏం చేస్తారో చూద్దాం. అసలు అవని ఎందుకు అలా ఆలోచిస్తుంది? ఎందుకు అభి ప్రేమ తెలుస్తున్నా దూరంగా ఉండాలనుకుంటుంది? ఏ కారణం అయి ఉంటుంది అని తెలియాలంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.